చక్రవర్తిని అనుగ్రహించినాడట. అంటే చిన్నవాడుగా వటువు అంటారు. వటువు అంటే అర్థం ఏంటంటే పెళ్లి కాని అబ్బాయి, 3 జంజం పోగులు 3 మాత్రమే ఉంటావన్నమాట. అటువంటి ఆయనను వటువు అంటారు. ఆ వటువు రూపంలో వచ్చి బలిచక్రవర్తిని మరి అనుగ్రహించాడట మహావిష్ణుమూర్తి. ఆ విధంగా అయ్యా చిన్న పిల్లవాడి అయినప్పటికీ కూడా నీ పాదాలు కడిగి మరి మమ్మల్ని అనుగ్రహించాల్సిందిగా కోరుతున్నామని చెప్పి అల్లుడి గారిని మనం కోరుకోవడం ఉంటుంది. ఆ విధంగా ఇప్పుడు అలంకరణ చేసిన తర్వాత మధుపర్కం ఇస్తాం. మధుపర్కం అంటే పాలు తేనె కలిపినటువంటి పదార్థాన్ని మధుపర్కం అంటాం. పెళ్లిలో ఇది ఆనవాయితీ అన్నమాట. తప్పకుండా కాళ్ళు కడిగిన తర్వాత ఆ అబ్బాయి యొక్క ఆయుష్ను కోరి, అభివృద్ధిని కోరి, ఆరోగ్యాన్ని కోరి, బుద్ధి వికాసం కొరకు పాలు తేనె కలిపిన పదార్థాన్ని బెల్లం ముక్క అందులో ఉంచి ఇస్తాం అన్నమాట. అంటే ఈ పాలు తేనేమో ఆయనకు ఆయుర్వృద్ధిని కోరడానికి, తర్వాత బుద్ధి వికాసం కలగడానికి, కానీ బెల్లం ముక్క మాత్రం మా అమ్మాయి ఇంత తీయగా ఉంటుంది మా సంబంధం అని చెప్పుకోవడానికి ఆ బెల్లం ముక్కను ఆయనతో తినిపిస్తాం అన్నమాట. ఇప్పుడు మధుపర్కం ఇస్తున్నారు. ఓం యన్మధునో మధవ్యం పరమమన్నాధ్యం వీర్యం. ఖర్జూరతో కొంచెం అక్కడ అంతే పాలు వడ్డించండి. ఓం యన్మధునా మధవ్యం పరమమన్నాధ్యం వీర్యం తేనాహం మధునా మధవ్యోసానితి. ఓం అప్యాయస్వ సమేతు తే విశ్వతో సమృష్టియం భవాజస్య సంఘతే దదిక్రాపున్నో ఇతి దదిహి దదిక్రాపున్నో అకారిషం జిష్ణోరస్వస్య వాజినః సురభినా ముఖ ఆయుప్రేణ తారిషతు. శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవో వత్సవితో త్వచ్చిద్రేణ పవిత్రేణ వస సూర్యరశ్మిభిః.